ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి నాయకులు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు. ఈ దాడి వెనక హిందూ ముసుగు వేసి మరీ చంద్రబాబు నాయుడు గారు హిందువులనందరూని ఆకర్షించటానికి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి అన్నప్రసాదాలు, లడ్లు తయారు చేస్తున్నారు అనే ఆరోపణ చేసి చివరకు అది పూర్తిగా ఆయన ఆరోపణ జనంలో పలుచునవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటే ఆయన మీద నీలాపనిందలు మోపుతూ ఆయన కూటమి నాయకుల చేత, కార్యకర్తల చేత పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిస్తున్నటువంటి మాటలన్నీ కూడా వింటున్నాం. ఆలయ అధికారులు ఒక్కరు కూడా నోరు మెదపకుండా ఉంటే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారే అన్నీ మాట్లాడేస్తున్నారు. నెయ్యి విషయంలో, కల్తీ విషయం కూడా టీటీడీ ఈఓ ఏమాత్రము స్పందించకుండా ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలయానికి వస్తున్నటువంటి సందర్భంలో రాయలసీమ అంతా కూడా 30 యాక్ట్ పెట్టి మా నాయకులని, కార్యకర్తల్ని భయభ్రాంతుల్ని చేస్తూ పోలీసు వాళ్ళు బెదిరిస్తూ బయటికి రాకూడదనని చెబుతూ ఎవరిని కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా కట్టడి చేశారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ గుండాలు, జనసేన పార్టీకి సంబంధించిన గుండాలు, బీజేపీ ముసుగులో ఉన్నటువంటి గుండాలు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవటం కోసమని గత 2 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ ప్రభుత్వం కట్టడి చేసింది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే భౌతికంగా దాడి చెయ్యాలనని రౌడీలను, గూండాలను, హంతకులను పురికొల్పుతున్నారని మాకు వచ్చినటువంటి సమాచారం. ఇంత దారుణమైనటువంటి చర్య ఊహించలేం. ఇప్పటికే వాళ్ళ నాయకులందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ఎవరెవరు రావాలి, ఎలా దాడి చేయాలి అని రాళ్లతో, కర్రలతో ఆయనను గాయపరిచి హత్యా ప్రయత్నం చేయాలా అన్నంత తీవ్ర స్థాయిలో ఈ రోజున వాళ్ళు కుట్రకు తెరతీశారు. మేమేమి ఇది ఆరోపిస్తున్నటువంటి విషయం కాదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన గుండాలు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు ఇవన్నీ కూడా పోలీసు వాళ్లకు తెలియకుండా ఉంటాయని అనుకోము. వాళ్లకు కూడా తెలుసును. వాళ్ళు తగు చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళ కన్ను కప్పి ఎలా దాడి చేయాలా జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దాడి చేయటం ద్వారా ఆయన నాయకత్వాన్ని పలుచన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఆటవిక, పాశవిక, హంతక రాజకీయాలను తెలుగు ప్రజలు హర్షించరు, అంగీకరించరు. ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందే తప్ప మీ ఊకదంపుడు కార్యక్రమాలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. సాక్షాత్తు 5 సంవత్సరాలు అత్యంత జనరంజకంగా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే భౌతిక దాడికి పాల్పడడానికి సిద్ధపడుతున్నారంటే ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 40 హత్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో అనేక మంది పౌరుల్ని హత్యలు చేయటం జరిగింది. కానీ ఈ రోజున సాక్షాత్తు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే దాడి చేయటానికి పూనుకుంటున్నారు అనంటే ఏ స్థాయిలో వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి. దీన్నంతా కూడా గమనించవలసిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశాంతంగా దైవ దర్శనానికి వెళ్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తరువాత మమ్మల్ని అందరినీ కూడా
హౌస్ అరెస్టులు చేసి పోలీసులు బయటికి రానివ్వకుండా చేసిన తరువాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ గుండాలు చేయబోతున్నటువంటి నిర్వాకం ఇదేనని ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నా. సార్, ఓవైపు నోటీసులు ఇచ్చి కట్టడి చేయాలని చూస్తున్నారు, మరోవైపు ఏమో దాడికి యత్నిస్తున్నారు, పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? అదే కదా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాలాంటి వాళ్ళనందరినీ కూడా, మా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఇంటికే నుంచి బయటికి రాకుండా కట్టడి చేయాలని పెద్ద ఎత్తున వాళ్ళని బెదిరించటం చేస్తున్నారు. మరోవైపున కూటమికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా విచ్చలవిడిగా రోడ్ల మీదకి అనుమతిస్తున్నారు. వాళ్ళు బయటి ప్రాంతాల నుంచి కూడా ఈ రౌడీలని, హంతకులని, గూండాలని తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర, అలిపిరి దగ్గర ఎక్కడ వీలైతే ఎక్కడ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు కారు నుంచి బయటికి వచ్చి మామూలుగా ఆయన అందరికీ నమస్కారం పెట్టే అలవాటు ఉన్నది. ఆ సమయంలో దాడి చేయాలని వీళ్ళందరూ కూడా పెద్ద కుట్ర పన్నుతున్నారని మాకు వచ్చినటువంటి సమాచారం. అంటే వాళ్ళు మీడియా సమావేశాలు పెట్టి కూడా అలిపిరి వద్ద అడ్డుకుంటాము, ఎయిర్పోర్ట్ దగ్గర అడ్డుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి పాశవిక చర్యలను కట్టడి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఒక పూర్వ ముఖ్యమంత్రి మీద దాడి చేయాలనుకున్నటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు. ఇలాంటి హంతక రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, దాడి చేయటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీసులు వెంటనే అప్రమత్తమై. సరే, పోలీస్ 30 యాక్ట్ అర్ధరాత్రి పూట నోటీసులు ఇచ్చేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు, ఇది కొత్తగా చూస్తున్నాం. ఏ విధంగా చూడాలి? దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రభుత్వం ఎంత భయపడుతోంది అని. ఆ భయపడడానికి నిదర్శనే ఈ రకంగా మమ్మల్ని అందరినీ కూడా కట్టడి చేయటమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి రాజకీయంగా ఆయన్ని అంతం చేయాలని నిశ్చయించుకోవటం.